కేసీఆర్ తిరుపతి మాది గ్రామం కాట్నపల్లి మండలం సుల్తానాబాద్ జిల్లా పెద్దపల్లి. ఈరోజు మా కాట్నపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ అయిన రామగిరికిల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఉద్యానవన శాఖ వారు, హార్టికల్చర్ శాఖ వారు, మత్స్య శాఖ వారు అన్ని శాఖలు కలిపి ముందస్తు వర్షాకాల ఖరీఫ్ పంట గురించి వివరించడం జరిగినది. దానిలో ముఖ్యంగా ఏమనంటే వరి కాకుండా ఆయిల్ పామ్ కానీ, కూరగాయలు కానీ, ఇది అదేవిధంగా పండ్ల తోటల గురించి ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, ఇది వరి ద్వారా లాభం తక్కువ ఉంది కాబట్టి వేరే పంటలకు వెళ్ళాలని ప్రోత్సహించడం జరిగినది. మరియు అదేవిధంగా తక్కువ కాలంలో ఎక్కువ పంట పండించుకొని కష్టపడితే రైతుకు మంచి లాభం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోళ్ళు, పశువులు, గొర్రెలు పెంచుకోవడం ద్వారా రైతుకు అదనంగా ఆదాయం రావడం జరుగుతుందని వివరించారు. అందులో దీని ద్వారా అంటే ఈ విధంగా కుటీర పరిశ్రమలు కూడా అంటే మహిళా సంఘాలకు కుటీర పరిశ్రమ అంటే బై ప్రొడక్ట్స్ అంటే వేరే ఉత్పత్తులను మన రైతు దగ్గర మార్చుకొని దాన్ని సేల్ చేయడం ద్వారా మహిళా సంఘాలు కూడా డెవలప్ కావచ్చు అనేది వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ మన పండ్ల తోటలు ఏ విధంగా సబ్సిడీ ఇస్తున్నారు, అదేవిధంగా నారు కూడా మన కూరగాయల నారు కూడా సబ్సిడీ కవర్, మన మల్చింగ్ కవర్ కూడా సబ్సిడీ ఇవ్వడం కూడా జరుగుతుందని మాకు తెలియజేశారు రైతులకు. ఇంకా అదేవిధంగా పండ్ల తోటల విషయంలో కూడా ఉద్యాన శాఖ 90% సబ్సిడీ ఉన్నదనేది ఆయిల్ పామ్ రైతులు ప్రోత్సహించడం బాగా జరుగుతున్నది ఇక్కడ. దీని ద్వారా బాగా ముందస్తు ప్రభుత్వం ద్వారా అదే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేయడం ద్వారా బాగుంది ఇది.